ఇంకేంటంటే ఏం చెప్పను? ఆ పేపర్లో అది రాసిన మ్యాటర్ లేదు డాడీ, ఏదో దిక్కుమాల లెటర్ ఉంది. ఏం మాట్లాడుతున్నావు బేబీ? జరిగిందే చెప్తున్నాను డాడీ. సమంత బ్యాచ్ అంతా కలిసి నా జీవితంతో ఆటలాడుకుంటున్నారు. నేను దంచాల్సిన పసుపుని అది దంచేస్తుంది డాడీ. నాకు చాలా షేమ్ గా ఉంది డాడీ. చచ్చిపోవాలనిపిస్తుంది. ఛీ! బేబీ అలా మాట్లాడుకో, నేనున్నాను కదా. ఏం చేస్తావ్? ఏం చేయగలవు? అసమర్థుడికి కూతురుగా పుట్టాను. అంతా నేను ఏ జన్మలోనూ చేసుకున్న పాపం. ఛ! బేబీ ఏంటి? ఏం చేయగలవో చెప్పు. నేను ఏమైనా చేయగలను నీకు తెలీదా? సిఐ దగ్గర నుంచి తెలివిగా ఫోన్ కాజేసి అరెస్ట్ అవ్వకుండా తప్పించుకున్నవాణ్ణి. నీ బాధను తీర్చుకుండా ఉంటానా? అది నీ పీకల మీదకి వచ్చింది కాబట్టి చేసుకున్నావు. నాకు నిజంగా చేస్తావా? ఆ దమ్ము నీకుందా? కూల్ కూల్. సమంత పూర్తిగా పసుపు దంచదు. నువ్వే దంచుతావు. ఏం చేస్తావు? ఏం చేయాలో అదే చేస్తాను. యూ డోంట్ వరీ. సరే, నీకు 10 నిమిషాలు టైం ఇస్తున్నాను. చెప్పింది చెయ్యి. చెయ్యలేదో నువ్వు నా శవాన్ని చూస్తావు. బేబీ, నీ డాడీ అసమర్థుడు కాడు. 10 నిమిషాలు టైం ఇచ్చావు కదా, నాకు అది చాలు. వెయిట్ అండ్ సీ. డాడీ మాటల్ని వింటుంటే చేసేటట్టే ఉన్నాడు. అసలేం చేస్తాడో చూడాలి. గాయత్రి, నన్నట్టే విసిగించుకో. చెప్పింది చెయ్యి. సమంతకు ఫోన్ చేసి నువ్వు ఎక్కడ ఉన్నావు చెప్పు. నేను చెప్పను. చెప్పవా? ఎందుకు మమ్మల్ని ఇలా టార్చర్ పెడుతున్నారు? నా వల్ల కాదు, నేను చెయ్యను. నన్ను వదిలేయండి. అయితే దీన్ని వదిలేయ్. ఇది నా చేతుల్లో ప్రాణాలు వదిలేస్తుంది. తన్నేం చేయకండి. చెయ్యకూడదంటే నువ్వు సమంతకు ఫోన్ చేసి ఇక్కడికి రప్పించాలి. టైం లేదు గాయత్రి. నువ్వు లేట్ చేసావంటే దీన్ని పీక పిసికి చంపేస్తాను. వద్దు ప్లీజ్ అండి, నేను చేస్తాను. అది చెయ్యి. చెయ్యి. సముద్ర, ఇక మొదలుపెట్టు. గాయత్రి నెంబర్ నుంచి ఫోన్ వస్తుంది. జస్ట్ మినిట్. హలో హలో సమంత గారు. గాయత్రి గారు, ఎక్కడున్నారు? ఈ చక్రధర్ మమ్మల్ని దాచిపెట్టాడండి. మీతో మాట్లాడదామంటే కాపులాగా మనుషుల్ని పెట్టాడు. నా ఫోన్ తీసుకున్నాడు. మరి ఇప్పుడెలా వచ్చింది? అది తెలీదండి. అందరూ బయటికెళ్లారు. చక్రధర్ ఒక్కడే ఉన్నాడు. ఆయన కూడా ఏదో టెన్షన్ పడుతున్నాడు. ఈలోగా మీరు వస్తే మీతో పాటు మేము వచ్చేస్తాం. మీరేం చెప్పమంటే అదే చెప్తానండి. నమ్మండి సమంత గారు. గాయత్రి, నిన్ను నమ్మొచ్చా? నమ్మండి సమంత గారు. లాస్ట్ టైం మీరు పోలీస్ స్టేషన్కి రమ్మంటే వచ్చాను కదా. నాకెందుకో నీ మాటలో నమ్మకం కలగడం లేదు.
మీ ఇష్టం అండి. నేను మీకు సహాయం చేద్దాం అనుకున్నాను. వద్దంటే వదిలేయండి. నేనైతే ఇక్కడి నుంచి తప్పించుకొని పాపం తీసుకొని ఎక్కడికైనా వెళ్ళిపోతాను. గాయత్రి, నేను వస్తున్నాను. రండి. అడ్రస్ తెలుసా? తెలుసు మేడం. సరే గాయత్రి, నేను ఇప్పుడే బయలుదేరొస్తున్నాను. సమంతా బాలిక, ఎక్కడికి వెళ్తున్నావు? ఇలా రామ్మా. ఆయుష్మాన్ భవ. ఎవరు ఫోన్? గాయత్రి బావా, తను ఎక్కడుందో చెప్పింది. తొందరగా రమ్మంటుంది. నేను వెళ్తాను. వద్దు సార్, ఈ టైంలో కరెక్ట్గా గాయత్రి ఫోన్ చేసిందంటే ఏదో ఉంది. నిన్ను ఇక్కడ పసుపు దంచనివ్వకుండా చేయడానికి చక్రధర్ ప్లాన్ చేసి ఉంటాడు. లేదు బావా, నేను వెళ్ళాలి. అయ్యో శాము, పసుపు దంచుకుంటే ఎక్కడికి వెళ్తున్నావమ్మా? ఇంపార్టెంట్ పని ఉంది పెద్దత్త. దీనికన్నానా? నేను వెంటనే వచ్చేస్తాను. చూసారా ఎలా వెళ్ళిపోతుందో? ఇలాంటి దానికోసం మీరంతా వచ్చారు. వాళ్ళకిప్పుడు అర్థమై ఉంటుందిలే జయంతి ఆంటీ. ఇక నేను దంచినా కుదరదు బాలిక. ఎందుకు కుదరదు? కుదరదని చెప్తున్నారుగా సామాన్య. దంచకమ్మా. నేను దంచుతాను. సామాన్య, సాముద్రం వస్తుంది, కాసేపు ఆగు. ఎంతసేపు? ఎందుకు వెళ్ళిందో ఏమో. అంత అర్జెంట్ కాకపోతే వెళ్ళదు కదా, కాసేపు ఆగుదాం. మనం ఆగినా ముహూర్తం ఆగదు కదండి. ఇంకో అరగంటే ఉంది. ఏంటమ్మా ఆగలేకపోతున్నావు? మహిళా మండలి అధ్యక్షురాల్ని నేను చెప్తున్నాను కదా. అలాగేనండి, ఆగుతుంది. ముహూర్తం అయిపోతుందన్నంత వరకు ఆగుతాం. అప్పటికీ రాకపోతే ఇక ఎవ్వరు చెప్పినా ఆగం. మాకు ముహూర్తమే ముఖ్యం. అరే, మీ ముందే అలా వెళ్ళిపోయిన అమ్మాయిపై జాలి చూపించకండి. మేము మహిళలమే, మా మీద న్యాయం చూపించండి. అప్పుడే మీకు ఎక్కువ ఓట్లు పడతాయి. సరే అండి, అలాగే కానివ్వండి. ఈలోపైతే అమ్మాయి వచ్చేస్తుందని మా నమ్మకం. అరగంట టైం ఉంది. ఈ లోపు శ్యాముని తీసుకుని రావాలి. తేడా బాబా, మీరెక్కడికి వెళ్తున్నారు? అరగంట సమయం ఉందిగా మాత. ఈ లోపు నది దగ్గరికి వెళ్ళి స్నాన జపాది కార్యక్రమాలు ముగించుకుని వస్తాను. వెళ్ళండి వెళ్ళండి. అది కాదు, పసుపు దంచేది నేనే. గాయత్రి, 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 గాయత్రి. గాయత్రి, గాయత్రి, సరే సరే రా వెళ్దాం.
సూర్య తలుపుతీ తలుపుతీ చెప్పు సూర్య, దీపు నువ్వెక్కడున్నా సరే వెంటనే నేను చెప్పిన చోటుకి రావాలి. ఏమైంది? పూజతో పాటు గాయత్రి కనపడకుండా పోవడానికి కారణం శ్యామన్ నువ్వు అనుకుంటున్నావు కదా. కాదని నిరూపించడానికి నేను ఇప్పుడు రెడీగా ఉన్నాను. నువ్వు ఇక్కడికి వస్తే చక్రధర్ని కూడా పట్టుకోవచ్చు. లాస్ట్ టైం కూడా గిట్లనే చెప్పినావు సూర్య. నీ మాటల్ని నమ్మొచ్చి నేను ఫూల్ అయ్యానే తప్ప నువ్వు కిడ్నాప్ చేశాడని చెప్పిన చక్రధర దొరకలేదు, పూజ దొరకలేదు. ఈసారి అలా కాదు, మేము ఇక్కడే ఉంటాం. గాయత్రి చక్రధర్ని కనపడతారు, రా. ఆ తర్వాత నీ ఎంక్వైరీలో పూజ ఎక్కడుందో కూడా నీకు తెలుస్తుంది. సూర్య, దీపు నిన్ను మోసం చేయడం లేదు. నేను నీ ఫ్రెండ్ని నువ్వు నమ్మితే, నా మీద నీకు నమ్మకం ఉంటే రా. సరే, ఏడికి రావాలి? ఓకే, గిప్పుడే వస్తున్నా. రా దీపు, వాడు పారిపోకుండా మేము ఇక్కడే ఉంటాం. వస్తుంది. సూర్య తలుపుతీ తలుపుతీ ఏంటి ఇలా జరిగింది? ఏయ్, నీ చేత ఫోన్ చేయించింది నేనేనని వాళ్ళకు నువ్వే చెప్పావా? లేదు సార్, మా పాప మీద ఒట్టు, నేను చెప్పలేదు సార్. మరి ఎలా ఎలా తెలిసింది? అంటే ఎస్, ఇది మా ప్లానేరా. ఇరికించటం నీకే కాదు చక్రధర్, మాకు తెలుసు. సూర్య తలుపుతీ, ఏం జరిగింది చెప్తా. తీస్తా. నీ తాట తీయటానికి ఒకరు వస్తున్నారు, వచ్చాక అప్పుడు తీస్తా. వస్తున్నారు. లోపలున్నారు, చూడు. ఇప్పుడు నా మీద నీకు నమ్మకం కలిగిందా దీపు? చక్రధర్, కిడ్నాప్ నాయకుడివి నువ్వా? ఏం మాట్లాడుతున్నారు మేడం? నాకేం తెలీదు. తెలవకుండా గాయత్రి మీ దగ్గర ఎట్లుంది? మీరు ఏడెందుకున్నారు? గాయత్రి ఇక్కడ ఉందని తెలిసి తనని కాపాడి మీ దగ్గర తీసుకొద్దామని నేను ఇక్కడికి వచ్చాను మేడం. తను బయటికి తీసుకెళ్లే సమయంలో సూర్య సమంత ఎంటర్ అయ్యి నన్ను లోపల తోసేసి గడిపెట్టేశారు.
నాకేం అర్థం కాలేదు. ఇప్పుడు మీరు వచ్చి ఇలా అంటున్నారు. ఇప్పుడిప్పుడే నాకు కొంచెం కొంచెం అర్థం అవుతుంది. సమంత చేసిన పని నా మీద రుద్దే ప్రయత్నం ఏది? నమ్మకండి, దోషం మన కళ్ళ ముందే ఉంది. అరెస్ట్ చేసేయండి. అరెస్ట్ చేయాల్సింది నిన్నే చక్రధర్. నాటకాలు ఆడింది చాలు. ఇంకా తప్పించుకోవాలని చూడకు. తప్పించుకోలేవు. ఇంకా చూస్తావేంటి దీపు? వీడిని స్టేషన్కి తీసుకెళ్ళి నీ స్టైల్లో ఎంక్వైరీ చేయి. గతం తాలూకు నేరాల చిట్టా కూడా విప్పుతాడు. సూర్య, మైండ్ యువర్ వర్డ్స్. మేడం, సమంతాను కాపాడడం కోసం సూర్య నన్ను బలిపశువు చేస్తున్నాడు. నేనే నేరం చేయలేదు. ఈ కిడ్నాపులతో నాకే సంబంధం లేదు. దీపు, కిడ్నాప్ అయిన గాయత్రి ఇక్కడే ఉన్నారుగా, ఆవిడ్నే అడుగు. తను ఎవరు కిడ్నాప్ చేశారో చెప్తుంది. గాయత్రి, నిన్నెవరు కిడ్నాప్ చేసిర్రు? సమంత మేడం. విన్నారుగా మేడం, గాయత్రి చెప్పింది కదా తను ఎవరు కిడ్నాప్ చేశారో. కిడ్నాప్ చేసిన తను కాపాడడానికి వచ్చింది ఈ చక్రధర్. సూర్య, లేదు దీపు, గాయత్రి అబద్ధం చెప్తుంది. ఆవిడ్ని కిడ్నాప్ చేసింది శ్యామ్ కాదు. సూర్య, ఆవిడే సాక్ష్యం చెప్తున్న తర్వాత అబద్ధం అంటావేంటి? దిస్ ఇస్ టూ మచ్. అవును మేడం, సాక్ష్యం విన్నారు కదా. సమంతను అరెస్ట్ చేసేయండి. విన్న సాక్ష్యానికే తనని అరెస్ట్ చేస్తే ఇప్పుడు చూడబోయే సాక్ష్యానికి నిన్నేం చేస్తుందో. వాట్ సూర్య? వెయిట్ దీపు. శామ్, ఓకేనా దీపు? ఈ వీడియో సరిపోతుందా? చక్రధరే గాయత్రిని కిడ్నాప్ చేశాడు అనడానికి మీ ఎస్ఐతో మాట్లాడుతున్న ఈ ఎవిడెన్స్ సరిపోతుందా? చాలు సూర్య. ఏం గాయత్రి, అబద్ధం చెప్పినావు? నా కూతురు ఇతని దగ్గరే ఉంది మేడం. చంపేస్తానన్నాడు, అందుకే అబద్ధం చెప్పాను మేడం. ఇప్పుడు నిజం చెప్తున్నాను. నన్ను కిడ్నాప్ చేసింది వీడే. మా నాన్నని, రంగారావు గారిని చంపింది కూడా వీడే. నేను కాదు, ఒక్క దాంట్లో దొరికానని అన్నిట్లోనూ ఇరికించాలని చూస్తున్నారు. నేను వాళ్ళని చంపలేదు. దీపు, నీ ఇంట్రాగేషన్లో నిజాలు వాటంతట అవే వస్తాయి. తీసుకెళ్ళు. పదండి. మేడం, నీకు నువ్వుగా వస్తే రెస్పెక్ట్గా ఉంటుంది, లేదంటే ఈడ్చుకెళ్లాల్సి ఉంటుంది. ఓకే. చక్రధర్, 1 minute. నీకు ఆ వీడియో విషయం ఇంకా క్లారిటీ రాలేదు కదా? నా దగ్గరున్న వీడియోని, దీపుకు పంపిన వీడియోని రెండింటినీ మాయించేసిన ఇంకా ఎలా ఉందనే కానీ అనుమానం. గదేంటి సూర్య, గదెలా వచ్చింది? ఈ దొంగే దీపు. నేనప్పుడు నీకు చెప్పాను, నువ్వు నమ్మలేదు. ఇప్పుడు నమ్ముతావులే. చక్రధర్, ఎక్కడాగాను? 2 వీడియోలు లేకుండా చేసిన 3వ వీడియో ఎలా వచ్చిందనే దగ్గరే కదా. చాలా సింపుల్ చక్రధర్, దీనిలో పెద్ద సీక్రెట్ ఏం లేదు. నీ ఎదో తెలివితేటలు నాకు తెలుసు కదా, అందుకనే సేఫ్ సైడు శ్యామ్కు కూడా ఒక క్లిప్ పంపించాను. వన్ మినిట్ అయిపోయింది, బయలుదేరు. బట్ శ్యామ్, నీకోసం ఇంట్లో అందరూ ఎదురు చూస్తుంటారు. పసుపు దంచాలి కదా. తండ్రి పని అయిపోయిందిగా, ఇంకా కూతురు ఏడుపు చూద్దాం. పద. గాయత్రి, మీ పాప కింద వీడి కారులో ఉంది, తీసుకెళ్ళు. చక్రధర్, మూవ్.